రూల్ ఎవరి కోసం పెట్టారు? ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళి స్వామివారిని వారి అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని. అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరుగుదానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించేందుకని చెప్పని నిన్న ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఆ పదాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, తిరుమలకి ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి కులాలకి సంబంధమే లేకుండా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. మీరు పాలించినటువంటి 5 ఏళ్లలో ఏ ఒక్క దళితున్నైనా సరే, హిందూ దళితుని టీటీడీ ఆపిందా? మీ వాళ్ళే ఉన్నారు కదా, చైర్మన్ లాగా నువ్వేసిన బోర్డు మెంబర్సే ఉన్నారు కదా. ఇది కేవలము మళ్ళీ చెప్తున్నాము, ఇది ఒక కుట్రకి దారి తీసే విధంగా ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రశ్నిస్తున్నాం, అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి డిక్లరేషన్ సంతకం పెట్టడానికి? మీరు హిందూ కానని చెప్పేశారు, బయటకు వస్తే హిందూని, నేను ముస్లింని, నేను సిక్కుని, నేను జైనుని అని అన్ని మతాల గురించి చెప్పారు, గౌరవిస్తాను అన్నారు. ఇంత లౌకికవాది, ఇంత మానవతావాది మరి మీ 5 సంవత్సరాల పాలనలో 1000 సంవత్సరాల రామతీర్థంలో ఉన్నటువంటి రాముల వారి శిరస్సు ఛేదించబడి చెరువులో దొరికినప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు? అదే అంతర్వేదిలో లక్షల సంవత్సరాల నుంచి పురాణాల్లో ఉన్నటువంటి అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు బయటికి వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? 220కి పైగా దేవాలయాల విగ్రహాలని వాటిని భేదించి అంటే ధ్వంసం చేసినప్పుడు, అర్చకుల మెడలోని జంధ్యాన్ని తెంపి పారేసినప్పుడు, మీ కార్యకర్తలు కొడుతున్నప్పుడు నీకు ఆ బాధ్యత అనిపించి ఎందుకు మాట్లాడలేదు? మీరు వేసినటువంటి 2 చైర్మన్లు టీటీడీలో వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? దేవుడి సొమ్ముతో మనము పరాచకాలు చేయకూడదు, వాటిని దోచుకోకూడదని ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ చేయకపోవడం వల్లనే కదా, మీరు మాట్లాడకపోవడం వల్లనే కదా ఈ రోజున మీకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకనే కదా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పని అడుగుతోంది. మీరు ఆ రోజు నోరు తెరిచి మనోవేదనకి గురవుతున్నటువంటి కోట్లాది మంది హిందువుల పక్కన నిలబడి, వారి పక్షాన నిలబడి, మాకు జరిగిన అన్యాయం పైన మీరు మద్దతు ఇచ్చి మాకు న్యాయం చేసి ఉండుంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు నీతులు చెప్తున్నారా? సెక్యులరిజం అని అంటే హిందూ ధర్మానికి సంబంధించే వస్తుందా మీకు? మీలాంటి వాళ్ళందరికీ ఇదేనా? హిందూ పండగలు అంటే సెక్యులరిజం వస్తుంది, హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే సెక్యులరిజం వస్తుంది. ఇదే మీరు సెక్యులరిస్ట్ని అని చెప్పని అంటున్నారు కదా. మీరంత గొప్ప సెక్యులరిస్ట్ అయితే మీకు ధైర్యం ఉందా, దమ్ముందా ఇతర మతాల ఆచారాలను సంప్రదాయాలను ప్రశ్నించడానికి? అప్పుడు చేత కాదు కదా. హిందూ ధర్మానికి సంబంధించే సెక్యులరిజం అనేది పుట్టుకొస్తుంది మీకు. ఇదెక్కడి న్యాయం అసలు? ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఏంటిది అసలు? ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలదా? మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి చిచ్చు పెట్టాలని చెప్పని చూస్తున్నారు. అసలు మీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి బుద్ధి లేదని అనుకుంటే మీ బుద్ధి ఏమైందయ్యా? మాజీ ముఖ్యమంత్రి గారు దళితులను ప్రశ్నించారు కదా. ఇదే అసలు టీటీడీ దళితుల కోసం అని చెప్పి హరిజన వాడలో ఎన్ని గుళ్ళు కట్టింది? వారికి సపరేట్గా దర్శనాలని చెప్పని హరిజన వాడల్లో కళ్యాణాలు, స్వామివారి కళ్యాణాలు చేస్తూ ఉంది. అంత దగ్గరగా తీసుకుంటూ ఉంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే దళితుడి పరిస్థితి ఇంకెట్లా ఉందంటే మీరు అనుకున్న దళితుడు ఎవరు? క్రిస్టియన్ దళితుడా? ఇంకెవరైనా వేరే దళితుడా? హిందూ దళితుడు కాకుండా? వాళ్ళైతే కనుక ఖచ్చితంగా దేవుడి ముందు అందరూ సమానమే కదా, రూల్ ముందు అందరూ సమానమే కదా. ఏ మత విశ్వాసానికైనా వారి ముందు మాజీ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, సామాన్యుడు అయితే ఏంటి? ఎవరికి గొప్ప? రెడ్డి అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, కమ్మ అయితే ఏంటి, దళితుడు అయితే ఏంటి, బ్రాహ్మణుడు అయితే ఏంటి? ఎవరికి గొప్ప? స్వామి వారి ముందు, భగవంతుడి ముందు, చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న పాయింట్ కూడా మీరు ఎందుకు మర్చిపోయారు? కులాలను ఎందుకు తీసుకువస్తున్నారు? మీరు
స్వామివారి ప్రసాదంలో చేసినటువంటి అపవిత్రాన్ని దాని గురించి అందరూ మనోవేదన పడతా ఉంటే టాపిక్ డైవర్ట్ మీరు చేసుకుంటూ కుట్రలు మీరు చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని అంటారా? మేమేం మీలాగా సూడో సెక్యులరిస్టులం కాదు, గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. మా ఆట మాట్లాడితే బీజేపీ స్పందించలేదు, బీజేపీ పెద్దలు మాట్లాడలేదని అంటారు. ఏం మాట్లాడాలి? మాట్లాడలేదా? నడ్డా గారు మాట్లాడలేదా? మా జాతీయ అధ్యక్షుడు ఆయన మాట్లాడారు కదా, చాలా మంది కేంద్ర మంత్రులు మాట్లాడారు కదా. ఇంకేంటి? మీరు చెప్పినప్పుడల్లా వాళ్ళు మాట్లాడుతూ ఉండాలా ఏంటి? మీరేమో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారు, మళ్ళేమో ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. బట్ట కాల్చి హిందువుల మీద లేదంటే హిందూ సాంప్రదాయాల మీద అక్కడ టీటీడీ పెట్టుకున్న రూల్ పైన వేస్తున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే అరే ఇంతమంది అడుగుతున్నారు కదా, ఒక సంతకం పెట్టిపోతే నేను కూడా నా నిజాయితీ నిరూపించుకున్నట్టుగా ఉంటుంది కదా భగవంతుడికి. ఆయన భగవంతుని మించి మీరా నేనా అండి? ఈ అహంకారంతోటే కదా 5 సంవత్సరాలు మీరు పాలించిన సమయంలో అన్ని జరిగినాయి దాడులు.